హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. కేసీఆర్ జలద్రోహి, కృష్ణా గోదావరి నీటి హక్కుల్ని ఏపీకి రాసిచ్చిండు సీఎం రేవంత్. ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది. కేసీఆర్ జలద్రోహి అట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. కృష్ణా గోదావరి జలాలను ఏపీకి రాసిచ్చిండట. మరి ఆ కాగితం బయటపెడితే అయిపోద్దిగా. మీరు రాజకీయాల కోసం కేసీఆర్ జలద్రోహి, కేసీఆర్ ఒప్పుకున్నాడు, కేసీఆర్ రాసిచ్చిండు అన్నాక ఇక మీరు ఏం పోరాటం చేస్తారు ఆంధ్రప్రదేశ్తోని? ఇలా చంద్రబాబు నాయుడు గారితో నువ్వేంటివిగా రాసిచ్చిండని అయిపోయి రాసిచ్చిన కాగితం అమలు చేద్దాం అంటాడు. ఎవడని చెప్తారా? ఎట్లా తెలివి ఉన్నాడు అని చెప్తారా? రాసిచ్చిండని మన రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఉద్యమ నాయకుడు గోదావరి కృష్ణా జలాలను ఏపీకి రాసిచ్చిండని మీరే ఒప్పుకుంటున్నాక ముఖ్యమంత్రి హోదాలో మనం ఎట్లా అభ్యంతరం చెబుతూ? ముఖ్యమంత్రి హోదాలో నిజంగానే మీరు అన్నట్టే కృష్ణా గోదావరి జలాలను రాసిచ్చిండు అంటే అయిపోయాగా. రాసిచ్చాడు, ఉంది ఆ కాగితం, బయట పెట్టరాదు మరి అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇలా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ బనకచర్ల పేరుతో అక్రమాలు చేయడానికో లేకపోతే అక్రమంగా మన జలాలను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది పోయి కేసీఆర్ జలద్రోహి అంటాడు. మీరు అనాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ జలద్రోహి, చంద్రబాబు నాయుడు గారు జలద్రోహి ప్రయత్నం చేసిండని చెప్పాలా. దాని బదులు మీరు ఇది చెబుతున్నట్టునే మీ ద్రోహం ఏంది, ఎవరు ఇక్కడ ఇలా తెలంగాణ ప్రజలకి తెలంగాణకి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తారో అర్థమవుతుంది. ఎంత దురదృష్టం, దౌర్భాగ్యం అంటే కేంద్రంలో ఉన్న పర్యావరణ శాఖ, అటవీ శాఖ రిజెక్ట్ చేసే వరకు కూడా ఇలాగ తెలియదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైల్ని, బనకచర్ల ఫైల్ని రిజెక్ట్ చేసి తిరస్కరించే వరకు కూడా ఇలాగ తెలియదు ఆ డిపిఆర్ని. అంటే అంత సమన్వయ లోపం, అంత సబ్జెక్ట్ లేనితనం అయిపోయింది మన ప్రభుత్వం పరిస్థితి. వాళ్ళు క్వరీలు పెట్టి వాళ్ళు ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అని చెప్పేదాకా కూడా ఆ లోపం పైన మీరు ఒక కంప్లైంట్ ఇవ్వలేం. మీరు ఏ కాడికి ఏమి ఇస్తున్నారు? బనకచర్లని మాకు నష్టం జరిగింది, అడ్డుకోండి, ఆపండి. ఎందుకు ఆపాలి అనేది కేటగిరికల్గా అంశాల వారికి అని చెప్పారా? చెప్పలే. వీళ్ళు కళ్ళు మూసుకున్నా కానీ కేంద్రంలో ఉన్న డిపార్ట్మెంట్లోని ఆఫీసర్ల ఫైల్ అంతా చదివి, నాయన ఇది వేరే ఉంది, 1989 గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేకంగా ఉంది, దాంతోపాటు కొన్ని మీరు సిడబ్ల్యూసి నుంచి అసలు నీటి లభ్యత, వరద నీటి లభ్యత ఎంత ఉందో తీసుకోండి, ఇవన్నీ లేకుండా మీరు ఉట్టినే కాగితం వేసిపోతే ఎట్లా అని చెప్పి అడ్డం పెట్టింది. అప్పటిదాకా కూడా మనవాళ్ళు తెలియలేదు, అసలు వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎన్విరాన్మెంట్కి కానీ అటవీ శాఖకి కానీ. అంటే మీ ఎవరు ద్రోహి, ఎవరు ఎటు పోతున్నారు, అయోమయం, గందరగోళం ఎవరు ఉన్నారో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనకి తెలవకనా? అంటే ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఏం ఫస్ట్ ఎక్కడ పునాది, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ ఏజెన్సీ దగ్గర ఫస్ట్ పోవాలి, ఫస్ట్ ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ డిపార్ట్మెంటు, అటవీ శాఖ అనుమతులు, ఎన్జిటి ఇట్లాంటి కేసులు కాకుండా చూసుకోవాల్సిన, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ సిడబ్ల్యూసి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇట్లా జలవనరుల శాఖ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ తెలవకనా? ఆయన ఏం చేసిండు? కాగితం ఎక్కడో పెట్టాల్సింది ఎక్కడో పెట్టిండు. అంటే ఆయన ఒక బాధ. అంటే నేను బనకచర్ల కట్టుకుంటున్నా అంటే తెలంగాణ వాళ్ళు అడ్డుపడరు, తెలంగాణ వాళ్ళు ఒక సెంటిమెంట్ కోసం ఆయన చూసిండు. నువ్వు దానికి కొద్దిగా ఊపందెత్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ బతకాలంటే బనకచర్ల బతకాలి, బనకచర్ల బతకాలంటే మనకు అన్యాయం చేయాలని చెప్తుండే. ఇప్పుడు ఆయన బతకడం కోసం మీరు రాజకీయం చేస్తున్నట్టు ఉంది. ఎవడన్నా విమానం ఎక్కాలా, ఢిల్లీయో లేదా ఇంకో దగ్గరకో పోవాలా, ఏం చేయాలి? విమానం ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే ముందు ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా, ఆ ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆ టైంకి 1 గంట ముందు పోవాలా, బోర్డింగ్ దగ్గర చెక్ చేసుకోవాలా, బోర్డింగ్ పాస్ ఇస్తారు వాళ్ళు, ఇదంతా అయిన తర్వాత ఫ్లైట్ దగ్గరకు తీసిపోతారు. అట్లా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు? నేను ఢిల్లీ పోవాలని డైరెక్ట్ సూట్ కేసు పట్టుకొని ఎయిర్పోర్ట్కి పోయిండు. ఎయిర్పోర్ట్ పోయి ఆడ పోలీసు వాళ్ళని అడిగితే నీ టికెట్ ఏది, నీ కథ ఏది, నువ్వు ఇదేంది ప్రొసీజర్ నాయన, ఇది బస్సు కాదు టికెట్ ఇవ్వడానికి, ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, నీ సీటు ఇదంతా కన్ఫర్మేషన్ కావాలి, ఫ్లైట్ నెంబరు ఇదంతా ఉంటేనే రాణిస్తామని తిప్పి పంపారు. ఇక అదైంది బనకచర్ల కథ. వీళ్ళకి అది కూడా తెలవాలి. నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఎట్టొస్తారో నాయన, నువ్వు అసలు బుక్ చేసుకున్నా, నీ టికెట్ నెంబర్ ఎంత, నీ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఏ టైంకి నీ ఫ్లైటు, ఏది లేకుండా నువ్వు పోయి బనకచర్ల ఎట్టానమని వీళ్ళు కంప్లైంట్ కూడా పెట్టలేము. ఇవన్నీ గుర్తించిన కేంద్రంలో ఉన్న అటవీ శాఖ, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కకు పెట్టారు. అప్పుడు వీళ్ళకి సోయి ఇచ్చింది. నేనే ఆపినా ఓడుకోవడ కవిత కానించి రేవంత్ రెడ్డి కానించి మా విజయమే అంటాడు. మీ ఎవడిది విజయం కాదు, కేంద్రంలో ఉన్న ఆఫీసర్ల విజయం అది. కేంద్రంలో ఉన్న ఆఫీసర్ల విజయం కాదు, విజ్ఞత అది. వాళ్ళు ఫైల్ చదివి పక్కకు పెట్టారు. మళ్ళీ కేసీఆర్ జలద్రోహి అంటే ఎట్లయితాడు? కేసీఆర్ జలద్రోహి
ఎట్లా జలద్రోహి అంటే ఆయన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ళు పరిపాలన చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాడు జలద్రోహి మీ దృష్టిలో? అంటే పక్కనున్న రాష్ట్రంలో అసలు తాలూపోలు లేకుండా ఎక్కడ ఏం పెట్టాలో కాగితం లేకుండా అడ్డగోలు ఒక అక్రమ పద్ధతిలో బనకచర్లకు అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేసినోడు జలద్రోహి. ఎవరు జలద్రోహి? ఎవరు ద్రోహి తెలంగాణకు చేస్తుంది? మీరు చెప్పే మాటలు గిట్ట చూస్తే మీరే రాసి ఇచ్చిండని ఒప్పుకుంటుంటే ఇక ఉద్యమం చేయరు మీరు. ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది, మరి ఆ సంతకం బయట పెట్టాలి. 2000 నదుల అనుసంధానం ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్. అరే పెట్టి నదుల అనుసంధానం పెడితే ఇక రాసిచ్చినట్టు అయిపోద్దే. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చాలా చెప్పిండు. అంటే అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్తే కూడా రాసిచ్చినట్టేనా? ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాతే వ్యాప్కోస్తో స్టడీ చేయించిన చంద్రబాబు 2016 నుంచి 2019 వరకు ఏనాడు కేసీఆర్ వ్యతిరేకించలే. ఇప్పుడు రివర్స్లో మా పైన బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ జచ్చిన పాము, దాన్ని బతికించేందుకు బీజేపీ ప్రయత్నం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 2016 నుంచి 2019 వరకు ఏనాడు కేసీఆర్ వ్యతిరేకించలేదట. 2016లో వ్యాప్కోస్తో చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేయించినాడు. మరి ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు కదా, ఈయన అభ్యంతరం చెప్పిండా, ఈయన సంతకం పెట్టినా పక్కన పెట్టండి. మరి సంతకం పెడితే పక్కన చూపించాలా? చూపించే పరిస్థితి లేదు. మీరు చెప్పే అన్ని అబద్ధాలు లెక్క ఉన్నాయి. 16 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చురుగ్గా ప్రయత్నం చేసినాడు బనకచర్లకి. అంటే అన్యాయం ఓడి చేస్తున్నాడు. ఇప్పుడు 16 నుంచి 19 వరకు చేసిన ఆయనకి ఏం తెలవకనే అటవీ శాఖ అనుమతి తీసుకోకుండానే పోయాడు. ఇది జలద్రోహి అంటుండు. రైట్. మృతుల కుటుంబాలకు ₹1 కోటి సాయం, తీవ్రంగా గాయపడిన వాళ్ళకు 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకు 5 లక్షలు. పాషమైలారం ఘటనలో బాధిత ఫ్యామిలీలకు పరిహారంపై సీఎం రేవంత్ ప్రకటన. ప్రమాదానికి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ బాధ్యత, యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పిస్తాం. ఓహో, గవర్నమెంట్ కాదు ఇచ్చేది ₹1 కోటి, యాజమాన్యం నుంచి ఇప్పిస్తారట. ఇది గమ్మత్తు ఉంది. నిన్న కేసు పెట్టారు వాళ్ళపైన. ఒక యాజమాన్యానికి సంబంధించి ఎండి అటు వచ్చి తిరిగి చూడలే. దాదాపు 39 మంది చనిపోయారు. శవాలు దొరకని పరిస్థితి, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే, దురదృష్టకరమైన సంఘటన జరిగితే వాళ్ళ ప్లాంట్లో ₹1 కోట్ల బ్యాగులలో వేసుకొని పోతారు లాభాలు వస్తాయి. వీళ్ళ శ్రమను దోపిడీ చేసి కార్మికులు చనిపోతే రాలే కనీసం. దానికి ఎవరైనా ఏం చెప్తున్నా తెలుసా? ఎండి ఏజ్డ్ 80 సంవత్సరాలు ఉంటాయి, ఆయన బయటకు రాలేని పరిస్థితి అండి. 80 సంవత్సరాలు ఉన్న ఎండి కూడా ₹1 కోటి వస్తే సంచులు తీసుకోవడానికి అయితే ఒకడు వస్తారు, వాళ్ళ మనిషి, వాళ్ళ కొడుకో మనవడు ఇంకోడు, ఒక్కడంటే ఒకడు మానవతా దృక్పథం రాలేదట. వాళ్ళపైన కేసు నిన్న పెట్టారు, అది కూడా ముఖ్యమంత్రి వస్తుంటే. ఎంత దురదృష్టం అంటే, ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ప్రతి 3 నెలలకు ఒకసారి పోయి ఇన్స్పెక్షన్ చేయాలి. ఫ్యాక్టరీలో కరెక్ట్ ఉన్నాయా లేదా, గ్యాస్ అదంతా కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. బాయిలర్సు, రియాక్టర్లు ఏమైనా పేలే ప్రమాదం ఉందా, నాసిరకంగా ఉన్నాయా చెక్ చేయాలి. చెక్ చేయాల్సిన వాడు డబ్బులు తీసుకుంటాడు, వాడు పోతాడు, చెక్ చేయడు, చెక్ చేసినట్టు రాస్తాడు. ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేయాలి. వాళ్ళు చెక్ చేసినట్టు, తనిఖీ చేసినట్టు రాస్తారు, సంతకం పెట్టిపోతారు, డబ్బులు తీసుకుంటారు. పొల్యూషన్ డిపార్ట్మెంటు, మిగతా ఇట్లా అన్ని, ఫైర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని, లిటరల్గా చెబుతున్నారు, డబ్బులు తీసుకొని వీళ్ళు సంతకాలు పెట్టి సర్టిఫికేట్లు ఎన్ఓసీలు ఇస్తారు. అందుకే ఇవ్వాలి జరిగింది. ఒక్కడి మీద అంటే ఒక్కడి మీద కేసు అయిందే. ముఖ్యమంత్రి గారు నిన్న పోయి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు, తనిఖీ చేసిండా, ఇండస్ట్రియల్ ఆఫీసర్లు తనిఖీ చేశారా, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేశారా అంటాడు. నిన్న చేశారా అని అడగటమైంది, వాళ్ళ లోపం వల్లే జరిగింది. వాళ్ళని దేశపై ఎందుకు కేసు పెట్టరు, ఎందుకు జైలేరు, వేస్తే కదా ఇంకోటి భయం ఉండేది. ఇక అది కాక నేను ఆయన చెప్తుండు, ఇక అన్ని ఫ్యాక్టరీలో తనిఖీలు ఉంటాయి. ఇప్పుడు లేవా? ఇప్పుడు కూడా ఉన్నాయి, తనిఖీలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, చట్టం ఉంది. దాన్ని అమలు చేసే అధికారులు, ఎగ్జిక్యూట్ చేసే అధికారులు డబ్బులు తీసుకొని తనిఖీ చేసినట్టు రాస్తున్నారు. ఒకవేళ నిజంగా తనిఖీ చేసినా లోపాలు ఉన్నా లోపాలను రాయట్లేదు, సంచులు తీసుకొని పోతున్నారు. ఆ సంచులు తీసుకొని లోపాలను ఎత్తి చూపని కఠినమైన చర్యలు తీసుకొని అధికారులపైన ఏం కేసులు పెడుతున్నాయి ఇంతమంది చనిపోతే. ఇలా 39 మంది ప్రాణాలు బూడిదైపోయినాయి. దానికి కారణం ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇన్ని రకాల పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళు. ప్రతి 3 నెలలకు 6 నెలలకు వచ్చి ఇన్ని రకాల ఆఫీసర్లు వచ్చి తనిఖీ చేయాలి. ఒక్కడంటే ఒక్కడు రాడు. వచ్చినా కానీ ఏది వాళ్ళు చెప్పింది రాసుకొని వస్తారు తప్ప ఆడ ఏం చూడరు, పరామర్శిస్తే ఎందుకు జరుగుతాయి? మీరు పెట్టాల్సిన కేసు వాళ్ళ మీద పెట్టాలా. వాళ్ళతో పాటు అధికారులతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం మేము పెట్టి అక్కడ నిలబెట్టి డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇప్పించాలా. ఫ్యాక్టరీ యజమాని రాడు, ఈ ఆఫీసర్లు బాధ్యులు చేయరు, ఎవడు మేము కేసులు పెడతారు మీరు?
ఇప్పుడు వచ్చి తనిఖీలు చేయాలా ఇంకా ప్రతిసారి ఏమంటుండో అన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు ఇక నుంచి అంటుండు. తనిఖీలు లేనిది ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రూల్స్ అమలు చేసేటోడు చక్కగా లేడు, అమలు చేసేటోడు చక్కగా ఉండాలంటే తీసిపోయి లోపటేసి కటకటాల్లో పెట్టి వాడు ఆస్తులన్నీ అటాచ్ చేసి బజారును పడేస్తే వాళ్ళ కుటుంబాలను అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్కడికి. లంచాలు తీసుకొని లంచాలకు అలవాటు పడకుండా అడ్డంగా ఉన్నది ఉన్నట్టు రాస్తారు. హైడ్రా కూడా ఇదే కదా, చెరువులలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇచ్చారు డబ్బులు తీసుకొని. వాడు రిటైర్ అయిపోయింది, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు కూల్చారు, వాడిని బాధ్యులే చేయలే. ఇట్లా మొత్తం అన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ నుంచి తనిఖీలు. రాష్ట్ర సర్కారునే 2 నెలలకు ఒకసారి చేసేలా యాక్షన్ ప్లాను. ఇప్పుడు 2 నెలలకు కాదు, నువ్వు నెలకు ఒకసారి చేసినా అధికారుల్లో కమిట్మెంట్ లేకపోతే, అధికారులు లంచాలు తీసుకోకపోతేనే సెట్ అయ్యింది తప్ప, అధికారులు లంచాలు తీసుకొని వారానికి ఒకసారి పోయి తనిఖీ చేసినా తనిఖీతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇంకోటి, ఈ ఫ్యాక్టరీలు, ఫార్మా ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద బాయిలర్ కంపెనీలు ఇవి ఉంటాయి కదా, బాయిలర్ మిషన్లతో నడిచేయి. వీళ్ళు ఒక్కడు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు కానీ, బాయిలర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఈ డిపార్ట్మెంట్లన్నిటికీ వీళ్ళందరూ దాన్ని అజమాయి చేయాలి. ఒక్కడు కూడా మనబోటు పోయి కాగితం పెట్టి ఫలానా ఫ్యాక్టరీ సంగతి ఏంది దాన్ని తనిఖీ చేశారంటే అది ఇవ్వకూడదు అంటారు, ఏదో పెద్ద అద్భుతమైనట్టు. పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పుడు మీరు అంటున్నారుగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ నుంచి అన్ని ఫ్యాక్టరీలో తనిఖీలని, ఏం తనిఖీ చేశారు, ఏం రిపోర్ట్ ఇచ్చారనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వాళ్ళు పెట్టే రిపోర్ట్ ఏందో దాన్ని అవసరమైతే అందులో పనిచేసే ఎంప్లాయీస్ క్రాస్ చెక్ చేసుకునే అవకాశాన్ని ఇప్పించాలి. అది చేయాలి. వాడు తప్పుడు ఇచ్చిండా నిజంగా ఇచ్చిండా అని, రిపోర్ట్ మంచిగా ఉందా తప్పుడు లెక్కలతో ఇచ్చిండా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకునే సిటిజన్స్ కానీ అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కానీ అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఇట్లాంటి తగ్గుతాయి. అది ఏమి ఇవ్వకుండా ఏదో తూతు మంత్రం వ్యవహారం చేస్తే మళ్ళీ ఇదే కథ ఉంటుంది. ఇట్లా చనిపోయినప్పుడు 2 రోజులు హడావిడి చేసిన తర్వాత వదిలేస్తే ఏమి ఉండదు ఆడ. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నేను ఇప్పిస్తా అంటాడు. మీరు ఇప్పించేది వాడు ఇయ్యాలా, నువ్వు ఇప్పించేది చట్టం. కేసు పెట్టి లోపటైతే ఇప్పిస్తుంది, కోర్టే ఇప్పిస్తుంది. అది కాదు మీరు చేయాల్సింది. దీంట్లో ఉన్న అధికారులు, బాధ్యులైన అధికారుల నుంచి ఏమి ఇప్పిస్తారు, మీ గవర్నమెంట్ నుంచి ఏమి ఇప్పిస్తారు? అట్లాంటి గవర్నమెంట్ ఇచ్చేంది, వాళ్ళు ఇచ్చేంది, ఎవరిచ్చిన ప్రాణాలు అయితే రావుగా తిరిగి. కాదు బాధ్యులు ఎవరన్నా బాధ్యులు చేస్తున్నారు, పరిహారం ఇచ్చి దులుపుకుంటే కాదు కదా. సిగాచిలోనే ప్రేమ పెళ్లి, మృత్యువు కూడా పాపం. నవదంపతులు నిఖిల్ రెడ్డి, శ్రీ రమ్య విషాదాంతం. ఉద్యోగంలో స్నేహం ప్రేమగా మారింది, పెద్దలను ఒప్పించి నెల కింద పెళ్లి చేసుకున్నారు. ఆషాఢం తర్వాత రిసెప్షన్ ప్లాన్, అంతలోనే మృత్యు ఒడికి పోయారట పాపం. ఈ అమ్మాయి తిరుగూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అమ్మాయి, ఈయన కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇద్దరు అందులో జాబ్ చేస్తారట. స్నేహం అంటే ఫ్రెండ్షిప్ కాస్త లవ్ కాస్త పెళ్లి దాకపోయింది. తిరుపతిలో ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్నారట. పెద్దలు ఒప్పుకోలేదట, ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తిరువురు ఎమ్మెల్యే హైదరాబాద్ దిల్సునార్లు ఉంటే ఆయన కలిశారట. మీ కాన్స్టిట్యున్సీ సార్ మాకు కాస్త ఆసరా అయ్యండి అంటే అక్కడ పెద్ద మనుషులతో వాళ్ళతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసి ఒప్పించిండట ఆయన. ఒప్పుకుంటున్నాం అని పెద్దలు కూడా ఒప్పుకున్నారట. ఆషాఢం తర్వాత కావాల్సిన ఏదైనా రిసెప్షన్ అట్లాంటి వెతుకుందాం అనుకుంటే ఈ లోపల పాపం ఇద్దరు ఒకటే టైంలో డ్యూటీలో ఉన్నారట. ఇద్దరు చనిపోయారు స్పాట్. వాళ్ళు డెడ్ బాడీలు కూడా దొరకలే. బనకచెర్లపై విజయం కాంగ్రెస్ సర్కారుదే, మా పోరాటం వల్ల ఏపీ ప్రతిపాదనలో కేంద్రం తిప్పంపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఏం పోరాటం మీరు చేసింది? మీరు చేసిన పోరాటం ఏంది? ఆడ రిజెక్ట్ చేసింది ఏంది? మీరు ఏదైనా అటవీ శాఖ ఒక కంప్లైంట్ పెట్టారు, మీరు ఏ కాడికి ఎవరికి పెడతాను? జలవనరుల శాఖకి సిఆర్ పాటిల్కి ఇచ్చేస్తారు కాగితం. ఇలా తిరస్కరించింది సిఆర్ పాటిల్ కాదు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు అటవీ శాఖ వాళ్ళు తిరస్కరించారు. దీనికి అనుమతులు ఎట్టట్టు ఇస్తారో అని చెప్పి. నీకు అసలు ఏమి లేవు, ఆలుపూలు లేకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చినా తిప్పి ఇసిరి కొట్టారు. నీ విజయం ఎట్లయితుంది? మీరు అసలు ఆడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరుండరు. వాళ్ళు ఎక్కడ కంప్లైంట్, వాడు ఎక్కడ అప్లై చేశారు, మనం ఎక్కడ కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు. మీకు తెలియని పరిస్థితుల్లో మీరుండరు. దీనికి ఎక్కడ మందు ఎత్తే జబ్బు తగ్గిద్ది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. మళ్ళీ విజయం మాదే అంటండి ఆయన, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది వెలుగుకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. మృత్యుపాశం 40కి దాటిందట. మృతుల సంఖ్య పాశమైలారం ఘటనలో రోదనలో ఆక్రందనలు ఎన్నడూ ఎరగని ఘోరం. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. ఇన్ని ప్రాణాలు పోవడం ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలేదు అని చెప్తున్నాడు. జరిగాక భవిష్యత్తులో జరగకుండా ఏం తీసుకుంటారో చెప్పండి. మీరు ఏదో అడవడికి పోయి పరామర్శ చేసి అయిపోయింది, ఇక నేను ఏది చెప్పిన ₹1 కోటి చెప్పిన అని చెప్పి పేలింది డ్రయర్ ఛాంబర్ అట. రైట్. సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లో పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఫైర్ అయింది నిన్న.
కమిషనర్లు నెలకోసారైన ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ కుమార్ మండిపాడ్డాడు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరిలో నాగోలు బండ్లగూడలో నాగోలు పోలీస్ అధికారులట ఒక ఫ్లాట్ యజమానికి ఫోర్స్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నువ్వు రాజీ కుదుర్చుకో, లేదంటే కుదరదు. బిల్డర్ల పక్షాన ఆల్రెడీ ఫ్లాట్ యజమాని ఆయన ఉంటుండు, నువ్వు రాజీ కుదుర్చుకో, సెటిల్మెంట్ చేసుకో, లేదంటే నీ మీద కేసులు పెడతామని బెదిరించారు పోలీస్ స్టేషన్ పిలిచి. ఇది సివిల్ వివాదం అని చెప్పి ఆయన కోర్టుకు పోయిండు. కోర్టు పోతే కోర్టు చివాట్లు పెట్టి ఎన్నిసార్లు చెప్పాలని ఆయన పోలీస్ స్టేషన్లు ప్రజలకు రక్షణ కోసం ఉన్నాయా లేకపోతే సెటిల్మెంట్ ఆఫీసులు అయ్యని డైరెక్ట్గా అటాక్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్ పైన. సిపిలకు కూడా డీజీపీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ప్రతి నెల అవసరమైతే సమీక్ష పెట్టాలి దీనిపైన. ఇట్లాంటి సివిల్ కేసులతో ఉన్న వాళ్ళని పక్కన పెట్టే సివిల్ కేసులలో దూరి పంచాయతీ చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళని సీరియస్ అయింది. అయినా కానీ 2 రోజులు మళ్ళీ పాటిస్తారు, తర్వాత మళ్ళీ అదే కథ, మళ్ళీ సివిల్ కేసులలో ఎంటర్ అయితేనే ఉంటారు. ఇది నేను నాగోలు పోలీస్ స్టేషన్లో జరిగింది. రైట్, ఆదాబ్ హైదరాబాద్. రైట్, పక్షపాతమా ఇష్టారాజ్యమా? భాస్కర్ రెడ్డి ప్రమోషన్పై నిప్పులు చేరిన నిపుణులు, నచ్చినోళ్లకు బెల్లం, నచ్చనోళ్లకు సున్నం. రిజర్వేషన్ల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు. సీనియారిటీకి పాత్ర, న్యాయం ఎవరికి? రిజర్వేషన్లకు తిలోదకాలు రాజ్యాంగ స్ఫూర్తికి ఉల్లంఘిస్తారా? తప్పుడు సీనియారిటీ వాదనలు కప్పుచ్చుకోవడానికి పన్నాగాలు. ఈయన భాస్కర్ రెడ్డి అని ఈఎన్సీగా సెలెక్ట్ చేశారంటే జిహెచ్ఎంసీలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఆయనకంటే ముందు దాదాపు 5-6 మంది పైన ఉన్నారట సీనియారిటీతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్ళందరిని పక్కన పెట్టి ఈయన పట్టుకొచ్చారు. సీనియారిటీయే కాదు, రిజర్వేషనే కాదు, ప్రాంతం కూడా రాయలసీమ వాసాట ఆయన. అంటే ఇక్కడ ఎవడు లేనట్టు, నిజంగా ఉండి కూడా అక్కడోడైనా ఉన్నాడు ఇక్కడ ఆప్షన్ పెట్టుకున్నా అనుకుంటే ఆయనకు సీనియారిటీ లేదు, రిజర్వేషన్ లేదు, ఈ ప్రాంతం కూడా కాదు. అయినా కానీ ముద్దు చేసి సంకన ఎత్తుకున్నారంటే దాని అర్థం ఏంటంటే నచ్చిన వాళ్ళకేమో అన్నం, నచ్చిన వాళ్ళకి సున్నం పెట్టే కార్యక్రమం ఇది. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్ జరుగుతుంది. దీనిపైన నిన్న కూడా వార్త వచ్చింది. పక్షపాతమా ఇష్టారాజ్యం అంటే ఇష్టారాజ్యమే. పక్షపాతం ఉంది, ఇష్టారాజ్యం ఉంది, 2 ఉన్నాయి. ఉండబట్టి చేస్తున్నాం. 10 ఏళ్ళు అయిన తెలంగాణ వచ్చి 11వ సంవత్సరం నడుతుంది. ఇంకా ఆంధ్ర రాయలసీమ అధికారులు ఇక్కడ పెత్తనం చేస్తారు, వాళ్ళ కిందనే మీరు పనిచేయాలి, వాళ్ళని బాసులకు పెడతాం, మీరు బంటు రోజులకు పనిచేయండి అంటే ఏందని అర్థం? అంటే ఎస్సీలు అంటే లెక్కలేదు, ఎస్టీలు అంటే లెక్కలేదు, బీసీలు అంటే లెక్కలేదు, తెలంగాణ ఉద్యమకారులు అంటే లెక్కలేదు, తెలంగాణ ఉద్యోగులు అంటే లెక్కలేదు. మీకు కావాల్సిన వాడిని తీసుకొచ్చి ఆడబెడతారు, వాళ్ళ కింద ఇవాళ పని చేయాలి తెలంగాణలో. దీనిపైన పెద్ద ఎత్తున ఆ ఉద్యోగులలో ఆందోళన, అసంతృప్తి ఉంది. అయినా కానీ దీనికి సంబంధించిన పై ఆఫీసర్లు పట్టుకొని సరే ఏదో తప్పు జరిగిందో అని తీసుకుపోయి మళ్ళీ ఎప్పటిలాక అట ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీ చేసేసారు. లోకల్ కాదు, నాన్ లోకలు, రిజర్వేషన్ లేదు, సీనియారిటీ లేదు. దాదాపు 16 మంది తర్వాత ఆయన ఉన్నాడు జూనియర్గా. ఆయన తీసుకుపోయి 16 మంది పైన వేశారు. ఆయన కింద వీళ్ళు పనిచేయాలి. కాబట్టి ఇప్పటికైనా దానికి సంబంధించిన సంబంధిత అధికారులు ఎవరో ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళు చొరవ తీసుకొని దానిపైన చర్య తీసుకొని ఆయన్ని మళ్ళీ డిమోషన్ చేసి దానికి అర్హులు ఎవరుండో వాళ్ళని పెట్టాలి. రైట్, ఆంధ్రప్రదేశ్ బారాసాను బతికించేందుకు భాజపా కుట్ర చేస్తుందట. బనకచర్లపై 2 పార్టీల రాజకీయం, ఇందులో కిషన్ రెడ్డి ప్రధాన పాత్ర. ఆయన ప్రతి మాట గులాబీ స్క్రిప్టే. సమస్య పరిష్కరించకుండా లిటిగేషను, పెద్దన పాత్ర విస్మరించి కేంద్ర ప్రభుత్వం. బారాసాను బతికించడానికి భాజపా కుట్రట అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటుండు. మీరు తెలుగుదేశం పార్టీని బతికించడానికి బనకచర్లని మీరు చేస్తున్నారు, దాని మీద వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకుంటారని తెలంగాణలో జనాలు అనుకుంటున్నారు. రైట్, దిశ పేపర్. కేసీఆర్ హరీష్ నిర్ణయం రైతులకు మానశాసనం. ఏపీకి ఎక్కువ మనకు తక్కువ నీటి కేటాయింపు నిర్ణయంపై వారి సంతకాలు. గోదావరి కృష్ణా జలాలను తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఆ తాకట్టు పెట్టిన కాగితం ఉంటే బయటపెడితే బాగా. ఏపీకి ఎక్కువ అంట, మనకు తక్కువ నీటి కేటాయింపులపైన సంతకం చేశారట వాళ్ళు. ఎవడని చేస్తారట, తెలంగాణ ఉద్యమకారుడు ఆయన. ఏమవుతుంది అంటే చేపల పులుసును రాగి ముద్ద మాకు అవసరం లేదు, దానికోసం చేస్తాడు ఎవడన్నా. అంటే కేసీఆర్కి చేపల పులుసు తినే స్తోమత లేక, లేకపోతే రాగి ముద్ద తినే స్తోమత లేక ఆడిదాకా పోయి సంతకం పెట్టి వస్తాడు. ఏదో
ఆయన నదుల అనుసంధానం గురించి చెప్తే దానికోసం లేదు ఇక నువ్వు సంతకం పెట్టినా అందుకే అయిపోయింది ఇక మనం మాట్లాడొద్దు అన్నట్టు చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అయితే కేసీఆర్ ఒప్పుకుండా సంతకం పెట్టిన కాబట్టి మనం కూడా సరెండర్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తుండు. ఏడబెట్టిండు సంతకం అంటే చూపించడం, ఆ సంతకం చూపిస్తే అయిపోయా కదా. ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లు కట్ చేశారట. క్వశ్చన్ చేసిన ఉద్యోగ సంఘ నేతలకు 3 ఇంక్రిమెంట్లు నిలిపేత. ట్రెజరీ డైరెక్టర్ అట. ట్రెజరీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ. ఉద్యోగులను కించపరిచేలా కేఎస్ఆర్సీ మూర్తి వ్యాఖ్యలు. ఆందోళనలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఏనట. ట్రెజరీ డైరెక్టరు ఎవడన్నా అడిగితే కథమైనట్టు ఇంక్రిమెంట్లు కట్టాడు. 3 ఇంక్రిమెంట్లో ఏం కట్ చేసిండట. ఇప్పటికే తమ సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ట్రెజరీ డైరెక్టర్ ఉద్యోగ సంఘాల నాయకుల 3 ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి విన్నవించడం సాధారణం. వారి డిమాండ్లు సాధ్యమైన పరిష్కరించడం, లేకపోతే కొంత సమయం తీసుకొని పరిష్కరించడం సహజంగా జరుగుతుంది. వారు వినతులు ఇవ్వడం, ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తానడం నిత్యం జరిగే ప్రక్రియ. కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా తమ సమస్యలు పదోన్నతులు పరిశీలించాలని ఆ విభాగ డైరెక్టరు కేఎస్ఆర్సీ మూర్తిని ఉద్యోగ సంఘ నాయకులు అడిగినందుకు ఏకంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మీ సమస్యల గురించి మాట్లాడతారా, వినతి పత్రం ఇస్తారా, మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా అంటూ సొంత విభాగంలోని ఉద్యోగులపై కన్నెర్ర చేశారు. మీరు క్రమశిక్షణ ఉల్లంఘించారు, అందుకే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పాడు. ఏం క్రమశిక్షణ రా నాయన, అదేం క్రమశిక్షణ చర్య అది? అరే వాడు బాధ ఉందని చెప్పుకుంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏంది, ఎప్పుడు పడితే అప్పుడు ఏంది? ఆఫీసులో నేతరుగానే ఏమన్నా బాత్రూంలో ఉంటే ఇచ్చారా? నువ్వు బాత్రూంలో పైకానకు పోతే ఇచ్చారా? లేదా నీ బెడ్రూమ్లోకి వచ్చి ఇచ్చారా? నువ్వు ఎన్నో ఆఫీసులో ఉంటూ ఇచ్చారు. ఏం తప్పేముంది అందులో? నువ్వు అసలు జాతవా చేయవ పక్కన పెట్టది అంటే కాగితం ఇస్తే కూడా తప్పండి. ఇది బ్రిటిష్ రాజ్యమా లేదా భారతదేశ రాజ్యమా? ఉరియమ్మ కథ ఏనేదో పెద్ద రాజరికం అన్నట్టు, రాజు అన్నట్టు నాకు ఎక్కడ పడితే అక్కడ ఇస్తారా అంటే నువ్వే ఊడిపడ్డావు ఆకాశం నుంచి. నువ్వు ఉద్యోగి, వాళ్ళు ఉద్యోగి, వాళ్ళ సమస్య ఏదో చెప్పుకుంటారు. తీర్చే శక్తి ఉంటే తీరు, లేదంటే ప్రభుత్వానికి ఎండారు చెయ్యి. దానికోసం నేను చర్య తీసుకుంటా, తాట తీస్తా, ఇంక్రిమెంట్లు కట్ చేస్తా అంటే ఎక్కువ రోజులు ఉండే ఇది కాదు, తొందరనే బీగుతారు నేను. ఏనట కేఎస్ఆర్సీ మూర్తి అట. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. గోదావరి బనకచర్ల రాచపుండు రాజేసింది కేసీఆరే. సచ్చిన పాము లాంటి బీఆర్ఎస్ని లేపేందుకే వివాదం. రాచపుండుని కేసీఆర్ రాజు అయితే మరి మీరు మందు ఆయింట్మెంట్ పోయండి, తగ్గించరా అండి. ఆ రాచపుండు ఎక్కడో చెప్పడు. మరి రాచపుండుని కేసీఆర్ రాజేసింది కేసీఆర్. దానికి రోజు కొద్దిగా పెట్రోల్ పోతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ పెట్రోల్కి మీరు రాజ్యం పోస్తున్నారు ఇంకొద్దిగా. ఇదంతా ఎట్లుందంటే బనకచర్లని సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి గారు. మాట్లాడితే కేసీఆర్ రాసిచ్చిండు అంటుండు. సెటిల్మెంట్లు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లో రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి పోయింది. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి. సివిల్ కేసు సెటిల్మెంట్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్లో నిర్బంధించడం ఏమిటి? నాగోల్ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఎస్ఓపి రూపొందించాలని డీజీపీకి కూడా ఆదేశం జారీ చేసిన నాగోల్ పోలీసులు సివిల్ కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలని తీసుకొచ్చి స్టేషన్లో వేశారట. సెల్లో పడేసి బెదిరించారట. ఆయన కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే ఇది సెటిల్మెంట్లకు అడ్డాలు ఎక్కువ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో, అది కూడా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ అయిందని చెప్తుండు. ఇది వాస్తవం. భూముల ధరలు పెరిగినాయి, ఎవడు పడితే వాడు సెటిల్మెంట్లోకి ఎంటర్ అవుతుండు. పోలీసులు మరీ మితిమీరిపోయారు. రైట్. ఈనాడు చూద్దాం. భూదాన భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి. కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూదాన భూముల్లో
ఎలాంటి చర్యలు చేపట్టరాదని ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రతివాదులైన ఐఏఎస్ ఐపీఎస్ వారి బంధువులు ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక సమర్పించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఫిబ్రవరి, మార్చి నెలలో ఫిర్యాదు చేసినా చర్య తీసుకోకపోవడంతో దీనిపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్పై హైకోర్టు ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది. ఆ భూదాన్ భూములపైన తదుపరి ఏమీ కార్యక్రమాలు జరగకుండా మొత్తం హోల్డ్లో పెట్టేయండి అంది. మళ్ళీ ఆ భూదాన్ భూములు ఎవరు? సర్వే నెంబరు నాగారంలో, మహేశ్వరం మండలం నాగారంలో 181, 182, 194, 195కు సంబంధించిన భూదాన్ భూములన్నీ కొన్నదెవరంటే, ఆక్రమించుకుందెవరంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆల్ ఇండియా సర్వీసు. అంటే ఈ రాష్ట్రంలో ఏమైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాల్సిన ఐపీఎస్లు, ఐఏఎస్లే దాన్ని కబ్జా చేశారు. దానిపైన చేశారు. చేసిన తర్వాత హైకోర్టు చెప్పాక నాగాలి కదా, హైకోర్టు చెప్పింది అక్కడ ఏం జరగవద్దు, నిర్మాణాలు కానీ దానిపైన మొత్తం స్టేటస్ ఉంచాలి, ఎట్టుందో అట్టు ఉంచాలి, దానిపైన ట్రాన్సాక్షన్ జరగద్దు అని చెప్పింది. అయినా బిల్డింగ్లు కడుతున్నారట, కన్స్ట్రక్షన్స్. అంటే ఏ స్థాయిలో గడ్స్ ఉన్నాయి, ఏ స్థాయిలో అక్రమార్జనకి తాతాలు ఆడుతున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేది దానికి స్పష్టంగా. దానిపైన నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ఆదేశించిన కోర్టు అసలు ఆ కట్టడాల నిర్మాణాలపైన నాకు నివేదిక ఇవ్వండి కోర్టుకు అని చెప్పి. మరి ఏమేస్తూ చూడాలి. మళ్ళీ వాళ్ళు ఈయన ఐఏఎస్ఏ, వాళ్ళు ఐఏఎస్ కదా, కలెక్టర్ కూడా ఐఏఎస్ఏ ఉంటాడు, వాళ్ళు ఐఏఎస్లు. మరి మనం ఒకటే కాబట్టి తప్పుడు నివేదిక ఇస్తారా అని చూడాలి. మొత్తానికి భూదాన భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి అంటే ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా నీతి నియమాలకి తిలోదకాలు ఇచ్చి అడ్డగోలుగా సంపాదన లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఇంకెవడికి చెప్పుకోవాలా వ్యవస్థ? ఎవడు కాపాడాలిగా? ఎవడన్నా ఒక 10 కుంటల భూమి నాది పక్కోడు కబ్జా చేసిండంటే పోవాల్సింది ఎక్కడికి? ఎస్పీ దగ్గరకు, కలెక్టర్ దగ్గరకు. ఇక వాళ్ళే కబ్జాదారులు అయ్యారు కదా, వాళ్ళే న్యాయం చేస్తారు అనేది ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఒక చర్చ. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.